దయచేసి పిల్లలంతా ముందుకు రండి. పిల్లలు ముందుకు జరగండి. ఇదా స్థలం పిల్లలు ముందుకు రండి. ఇంకా పెద్దోళ్ళు వచ్చి వాళ్ళు ఉన్నారు కదా, ముందుకు జరగండి. ఆరాధన కొరకై ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం తీసి దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పేజీ నంబర్ 44 పాత నిబంధనలో ఆదికాండము 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీరు నాకు కీడు చేయ నిర్దేశించేది కానీ నేడు దినమున జరుగుతున్నట్లనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, సండే స్కూల్లో సాయం చేశారు ఆయన, మరి పాటల్లో సాయం చేశారు. ఈ యొక్క ఆరాధించక మునుపు నీ బలమైనటువంటి నీ దివ్యమైనటువంటి మాటలను మాకు వినిపించి తండ్రి నిన్ను ఆరాధించడానికే కృప చూపండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇక రావాల్సిన వారిని సమయం పోని ఒక తరబడి తీసుకుంటాడు. మాట్లాడుతున్న ప్రభు నిలబడుతున్న నేను కూడా బలహీనుడను ఒప్పుకుంటున్నాను. శిలోచరణం మరుగుపరిచి నీ మెలనైన స్వరాన్ని వినిపించమని, ఆత్మ సత్యములతో మేము ఆరాధించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, ఇది నాకే ఎందుకు వచ్చింది, ఇది నాకు రాకూడదు కదా, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను కదా అనే పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితులను దేవుడు మేలుకే అనుమతిస్తాడంట. అందుకే ఇక్కడ యోసేపు ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ 20వ వచనంలో ఉన్న మాట నాకు నీకు మనందరికీ ఎంతో మరి సూటబుల్ అయిన మాట అని చెప్పవచ్చు. అంటే పరిస్థితులు కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఆర్థికంగాను, లేదా కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడము, లేదంటే ఇంకా అనేక రకాలైనటువంటి మరి పరిస్థితుల గుండా మనం వెళ్ళాల్సింది వస్తుంది. సరే, మన మనుషులం కాబట్టి నిస్సహాయాలుగా కొన్నిసార్లు బాధలను అనుభవిస్తూ ఉంటాం. మరి యోసేపు జీవితాన్ని తీసుకున్నప్పుడు దేవుడు యోసేపు జీవితాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక కొన్ని సందర్భాలను మనం ఇప్పుడు చూసుకొని దేవుడు ఆయనకు ఎలాగ తోడుగా ఉన్నాడు, ఏ పరిస్థితిలో నుంచి ఈ పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు అనేది చూసుకొని ఆ దేవాది దేవుణ్ణి నీవు నేను కూడా ఆరాధన చేసేవారంగా ఉందాం. ఆదికాండం 37వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి ఎవరైనా. రూబేను నా మాట విని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా అతన్ని అప్పగించుటకాయ వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీయో చేయక ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో. ఈ పరిస్థితులు ఈ సమాచారం అంతా మనకు తెలుసు. యోసేపు తన అన్నల గురించి ఒక దర్శనాన్ని చూసి, అయ్యా మీరందరూ వచ్చి కూడా సాగిలో పడతారన్నందుకు వారి కోపం వచ్చింది. వచ్చి ఏం చేశానంటే తండ్రికి తెలియకుండా యోసేపును ఒక మార్గంలో ఒక అడవి ప్రాంతానికి తీసుకొని వెళ్ళి వీరిని చంపేయాలనుకున్నారు. ఎవరిని? యోసేపుని. అయితే దేవుడు చూడండి, ఒకవేళ రూబేను అక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అందరూ అన్నదమ్ములే కదా వాళ్ళందరూ కూడా. మరి ఎందుకు రూబేని మనసును ఒక్కటి దేవుడు అలాగ ఉంచాడంటే, యోసేపు దేవునికి అవసరం.
యోసేపు దేవునికి అవసరము కాబట్టి, అంత మాత్రమే కాదు, తన ప్రజలను రక్షించుకోవడానికి యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి రూబేనుకు ప్రేరేపించినాడు. ఏమని? చక్కగా ఉంది, అరే నాయన, మీరు ఆయనను చంపి తనను ఇలాగ హత్య చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతన్ని చంపకూడదు. అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారంటే వాళ్ళ అన్నలందరూ ఉన్నారు. రూబేను ఒక్కడు మాత్రమే ఎందుకు తన మీదకి దాడి జరగకుండా చూస్తూ వచ్చినాడంటే దేవుడు ఆయనను ప్రేరేపించినాడు. లేదు, ఈ రూబేను కూడా వాళ్ళతోనే కలిసి ఉంటే ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగము మనము 50వ ఆదికాండము 20వ వచనం ఉండేదే కాదు. అంటే కొన్నిసార్లు మన ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు ఎవరినో ఒకరిని సహాయకరంగా మనిషి రూపంలోనే దేవుడు పంపించచ్చేమో. కాబట్టి నేను గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సహాయము వారి ద్వారా దేవుడు ప్రేరేపించబడితే వచ్చిన సహాయం తప్ప మనిషికి వచ్చినటువంటి తలంపు కాదది. ఇప్పుడు రూబేన్ చేసినాడు, ఏం చేసినాడు? దేవుడు ప్రేరేపించి ఆయన చావకుండా, అంటే ఇప్పుడు యోసేపును దేవుడు ఎక్కడ తప్పించినాడు? మరణము నుండి తప్పించినాడు. దేవాది దేవుడు నన్ను కూడా భౌతికమైన మరణం మనిషికి వచ్చినప్పటికీ ఆ మరణంపై విజయం ఇచ్చిన దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను కూడా భౌతికమైన మరణం నుంచి తప్పించాడు. ఇక్కడ అందరికి మరణిస్తాం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ ఆత్మను దేవుని దగ్గరికి చేరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే రూబేను ద్వారా యోసేపు అక్కడ మరణము తప్పించుకొని ఎక్కడికి వచ్చినాడంటే గోతిలోనికి. అంటే కనీసం రూబేను తలంపు ఏమైంది? చంపకుండా ఆయనని విడిపించడమే కాకుండా కాపాడిన వ్యక్తిగా ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. దేవుడు అక్కడ అతన్ని ప్రేరేపించి యోసేపును తప్పించినటువంటి అనుభవం ఇది. లేదంటే ఈ 50 అధ్యాయాలు కూడా ఉండేవి కాదు ఆది కాండంలో. ఇదెందుకంటే ఇవన్నీ కూడా వారి జీవితం మరి ఎలాగ కొనసాగాలో, ఎలాగ ముందుకు కొనసాగాలో నేర్పేటువంటి గుణపాఠం ఇదంతా కూడా. మనకు కూడా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని పరిస్థితులు కొన్ని అనుకూలంగా మనకు లేనప్పుడు బాధపడుతున్నాం. ఎందుకంటే చింతిస్తూ ఉంటున్నాము, ప్రమాదాన్ని ముందుగానే గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి నేను కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా రాని మన జీవితంలో ఇది దేవుడు ఇచ్చినాడు, కానీ దీన్ని తప్పించడానికి కూడా శక్తిమంతుడనే సత్యాన్ని మనము గ్రహించాల. నిరుత్సాహపడితే ఏమైతుంది? సాతానుడు ఇంకా కుంగదీస్తాడు. మనం వాడి ఉద్దేశం ఏంటంటే మనను డైరెక్ట్గా అటాక్ చేయడాడు, ఇండైరెక్ట్గా అటాక్ చేస్తాడు. పాపము ఒకేసారి రాదు మనలోనికి, కొంచెం కొంచెంగా ప్రవేశిస్తుంది. మరి సంసోను కూడా అలాగే పాపంలో పడినాడు. గాజా పోయినాడు, తర్వాత తిమ్నాథ్ పోయినాడు. ఇక్కడికే కదా వచ్చింది అనుకున్నాడు. అక్కడ నుంచి ఇంకో కొంచెం ముందు పోయినాడు, పాపం చేశాడు, తన బలాన్ని అంతా కూడా పోగొట్టుకున్నాడు. అంతే, కొంచెంగా ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట అది. కాబట్టి నేను గ్రహించాలి దాన్ని వెంటనే, ఇది నేను దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉన్నాను కాబట్టి ఈ పాపం జోలికి నేను పోకూడదు. ఇక్కడ యోసేపు జీవితంలో మొట్టమొదటగా తన ప్రాణమును కాపాడిన దేవుడుగా, తన ప్రాణమును తప్పించిన దేవుడుగా ఆయన అక్కడ మనకు అర్థమవుతుంది. మనను కూడా తప్పించినాడు మరణము నుండి. మనం కూడా మరణానికి వెళ్ళకుండా భౌతికమైన మరణం వచ్చినప్పటికీ శాశ్వతమైన మరణం ఏ మానవునికి లేదు. కానీ ఎవరైతే ప్రభులో ఉంటారో వారికి మాత్రం శాశ్వతమైనటువంటి విజయం ఎక్కడుందంటే దేవుని యొక్క నిత్యత్వంలో అక్కడ ఉంటున్నది మనకి. ఇది మొదటిది. రెండవది 39 ఆది కాండము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. శరీర పాపంలో నుండి దేవుడు ఆయనను తప్పించినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ పొరపాటు చేయలేదు, ఏ పాపము చేయలేదు. మనం కనుక గమనిస్తే
ఏం చేస్తా వచ్చినారంటే పాపము లేని వ్యక్తిని తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించినారు. యోసేపుని చూడండి, అక్కడనేమో తన మరణము తప్పించుకున్నాడు. ఏదో గోతులో పడితే తర్వాత 44 ఒకలాగా అమ్మబడుతూ వచ్చాడు, కానీ అక్కడ తప్పించుకున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమైనాడు? దొరికేసినాడు. అంటే చూడండి, తన జీవితం ఎలాగ కొనసాగుతుందంటే సాఫీగా లేదు. ఈడ బాగుంది, మళ్ళీ కిందికి డౌన్ అయింది, మళ్ళీ ఈడ బాగుంది, ఈడ అప్పుడు డౌన్ అవుతుంది. అనుకున్నాడు అప్పుడే నేను చెరసాలలోకి పోతానని, జైల్లోకి పోతానని అనుకున్నాడా? అనుకోలే. అది కూడా చెయ్యని తప్పుకి. మరి తన జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ఇదే 39:22 చదువమ్మా. అక్కడ మన చెరసాలలోకి పోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదులందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతా అతడే చేయించేవాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని జైలుకి వేస్తారు ఏదో తప్పు చేసినాడని. ఆ వ్యక్తి ఖైదీగా పరిగణించబడతాడు. కానీ దేవుని యొక్క కృపా కటాక్షం ఎలాగుందంటే యోసేపును జైల్లో కూడా వదిలిపెట్టలేదంట. ఎవరు? దేవుడు. అంటే దేవునికి ఏం తెలుసు? ఇక్కడ భౌతికమైనటువంటి విషయాలు తెలుసా, లేదంటే తన అంతరంగం తెలుసా? యోసేపు తప్పు చేయలేదని తెలుసు, యోసేపు ఆ యొక్క పాపం చేయలేదని తెలుసు. అన్ని తెలిసిన దేవుడు చెరసాల నాయకుడికి కటాక్షం కలిగేటట్టుగా చేస్తాడంట. మొదటనేమో తన అన్నైన రూబేనికి ప్రేరేపణ కలిగించినట్టు తను చావకుండా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? జైలు అధికారికే, అంటే జైలు అధికారులు ఎలా ఉంటారంటే మరి కొంతమంది కఠినంగా ఉంటారంట. నిజంగా కొంతమంది కఠినంగా ఉంటారంట, కొడతారంట, లేదంటే బూతులు మాట్లాడతారంట. అందరూ అలా ఉంటారని కాదు, కానీ కొంతమంది. కానీ యోసేపు జైలుకు పోయినా కూడా దేవుని యొక్క కరుణ కటాక్షం యోసేపు మీద ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఏం చేసినాడంట, యోసేపును చూడంగానే ఈయన నీతిమంతుల్లా ఉన్నాడు, ఈయన ఏ తప్పు చేయలేదు, అయితే ఏం చేయాలంటే అక్కడ ఉన్న జైల్లో ఉన్న ఖైదీలకు అందరికీ లీడర్ని చేసేసినాడు. ఈయన అంటే దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో అంతే నమ్మకంగా దేవుడు ఆయన పక్షాన కూడా ఉన్నాడు. ఆయనకి కరుణా కటాక్షం కలగజేసి ఏం చేసినాడంటే, అరే నా కుమారుడు అది మరి ఇక్కడికి వచ్చినాడు కాబట్టి నేను ఇతని పైన జాలి పడుతున్నానని చెప్పి ఆ వ్యక్తి మనస్సును ప్రేరేపించినాడు. అయ్యా, నువ్వు వీరందరిపైన నువ్వేం చెప్తే వాళ్ళు అది చేయాలా. దేవాది దేవుడు నీవు నేను కూడా మరి ఒకవేళ పాపం చేయాలని ప్రేరేపణ వచ్చిన ఆయన తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. కానీ ఆయన తప్పిస్తున్నప్పటికీ మనం ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఆ మార్గాన్ని అసలే మనము వదిలిపెట్టేటువంటి వారంగా ఉండాలి. సరే, భౌతికంగా ఎంతమందిని పైన నిందలేసినా, ఎన్ని నేను గురించి చెడుగా మాట్లాడినా, అది భౌతికంగా నువ్వు బాధ అనుభవించినా పర్వాలేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, నీ యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు ఎవరైతే నిందేశారో వారి నోళ్ళు ఊపించేటట్టుగా నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఈ చెరసాలలో యోసేపుకు రెండవసారి దేవుని యొక్క కరుణ కటాక్షము కృప తోడైంది. మరి నువ్వు అనుకుంటున్నావా, నాకున్నటువంటి ఈ బంధకాలు, నాకున్నటువంటి ఈ చెరసాలు అనేటువంటి మరి పరిస్థితులు నాకెవరు సహాయం చేయగలుగుతారని నువ్వు అనుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలము, వీటన్నిటిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అవి నువ్వు మేలు కొరకే నీకు అనుమతించినాడు. నీకు మేలు కొరకేవి అనుమతించినాడు. వాటిని మనం ఏమాత్రం కూడా వద్దని చెప్పకూడదు. కానీ దేవా, ఇది ఇచ్చినావు నా జీవితంలో, ఈ చెరసాల అనుభవం ఇచ్చినావు, నీకు స్తోత్రమయ్యా. అంటే ఈ బంధకం అనేటువంటి అనుభవం ఇచ్చినావు, నీకు స్తోత్రమయ్యా. కానీ ఆ బంధకాల్లో అలాగే ఉంచే దేవుడు కాదాయన. ఇక్కడ కూడా కరుణ చూపించాడు. యోసేపు జీవితంలో ఏం చేశాడంటే తోడుగా ఉన్నాడు. అక్కడ కూడా ఆయన నాయకుడిగా చేసుకున్నాడు. చూసారా? అంటే ఇదంతా ఒక ప్రేరేపణ ద్వారా నాయకుడికి దేవుడు కలగజేసినాడు తప్ప మానవుడు కాదు.
మానవుడు ప్రేరేపిస్తే మోసం చేస్తాడు, దేవుడు ప్రేరేపిస్తే సహాయం చేస్తాడు. కాబట్టి నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుల కంటే కూడా శక్తిమంతుడు నా దేవుడు. ఆ శక్తిమంతుడు నిన్ను నన్ను కూడా ఎలాగ ప్రేరేపిస్తున్నాడంటే, నీకు సహాయం చేయాలనుకుంటే ఎలాంటి కఠినాత్ములనైనా కూడా మార్చగలిగినటువంటి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. క్రూరుడైన నరహంతకుడైన వాడు ఎలాంటి వాడైనా సరే, ఒక్క దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట వాని చెవుల్లోకి పోతే, ఆ చెవుల్లోకి పోయిన మాట వాని హృదయం తాకినప్పుడు వాడు కొల్లుగొలన ఏడుస్తాడు, కింద పడి సాగిలపడి, ప్రభువా నా పరిస్థితి ఇది, నేను ఇలాంటి వాడను కదా, అయితే నన్ను తప్పించినవయ్యా, ఈ మార్గము గుండా నేను రాకుండా చేసిన చెరసాల నాయకుడు ఏం చేయగలుగుతాడు? దేవుడు ప్రేరేపించినాడు, అతనికి అధికారం ఇచ్చినాడు. నీకు ఇదివరకు ఒక సాక్ష్యం కూడా చెప్పినట్టున్నా. నరహంతకుడైనటువంటి ఒక వ్యక్తి, అంటే ఎంతో మందిని ప్రాణాలు తీసుకున్నటువంటి వ్యక్తి, అంటే కత్తి తీసుకొని దొరికినట్టు చంపి అక్కడే పేగులు తన మెడలో వేసుకొని వచ్చినటువంటి ఒక నరహంతకుని దేవుడు మార్చాడు బక్సింగార్ దినాల్లో. అతడు వస్తూ ఉంటే కూడా ఎవరు ఎదురెళ్ళేవారు కారంట, అంత నరహంతకుడు. ఒకరోజు దేవుడు మరి బక్సింగార్ ద్వారా దేవుని మాటలు ఆయన వింటూ వచ్చినాడు. అలాంటి క్రూరుడు, అలాంటి నరహంతకుడు దేవుడు ఏం చేయగలిగినాడంటే తన మనస్సును మార్చాడు, తన మనస్సు దేవునికి ఇచ్చేటట్టుగా చేశాడు. అప్పటి నుంచి తను చేస్తున్న పాపాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు జీవించిన వ్యక్తిగా తను జీవిస్తూ వచ్చినాడు. ఏ వ్యక్తి అతనికి డబ్బులు ఇవ్వలే, ఏ వ్యక్తి ఆ వ్యక్తికి తాగడానికి మందు బాటలు ఇవ్వలే, ఏ వ్యక్తికి కూడా ఆ వ్యక్తికి లంచం ఇవ్వలే. ఎవరు మార్చినారు ఆ వ్యక్తిని అంటే యేసు ప్రభు మార్చినాడు. ఈ సమాజము మార్పు చేయలేనిది ఒక దేవుని వాక్యము, దేవుడు మాత్రమే మార్పు చేయగలుగుతున్నాడు. అది దేవుని శక్తి అంటే. కాబట్టి ఆయన ప్రభావము ఏ వ్యక్తినైనా ఒక్కసారి తాకిందంటే వాడు ఎలాంటి వాడైనా దేవుళ్ళలోకి రావాల్సిందే, ఇంకంతే. అది ఆయన శక్తి. మనుషులకు ఉన్నటువంటి ఎన్నికలో మనుషులను చూసి భయపడేటువంటి బలం ఉంటే సరిపోదు. ఆత్మీయ దేవుడు నిన్ను నన్ను బలపరిచే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి నేను కూడా ఎలాంటి అనుభవం ఉండేది కాదు. ఇప్పుడు చెరసాలలో ఆయనకి ఏం జరిగిందంట, చెరసాల అధిపతికి ఆయన కరుణా కటాక్షం చూపించినటువంటి వ్యక్తిగా దేవుడు అక్కడ ఉంటున్నాడు. అంతేకాదు 41 ఆదికాండము. సరే, చెరసాలలో ఉన్న దేవుణ్ణి యోసేపుని అక్కడ ఇద్దరు ఉద్యోగస్తులు, ఫరో సైనికులు, అంటే మనం అన్ని చదవట్లేదు, క్లుప్తంగా చెప్పేస్తున్నాం. జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు దర్శనం కలిగింది అతనికి, అంటే ఫరో కింద పనిచేసేటువంటి పానదాయకుల అధిపతికి, ఇంకొక ఆయనకి కలిగితే ఇద్దరికి కలలు కన్నారు. ఆ కళల భావాన్ని యోసేపు చెప్పినాడు. అక్కడ చెప్తే ఒక ఆయనకేమో ఉరిశిక్ష పడింది, ఒక ఆయనేమో జైలు నుంచి తప్పించుకొని మళ్ళీ తిరిగి ఫరో దగ్గర ఉద్యోగాన్ని పొందుకున్నాడు. అంటే 1 నుంచి 14 వచనాల్లో ఈ మాటలు మనం గమనిస్తే, సరే ఇక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, ఫరో ఒక కల కన్నాడు, కానీ ఆ భావాన్ని తెలుసుకోవాలని ఉద్దేశించినాడు, కానీ కళ మర్చిపోయినాడు. ఏంటి? కళ మర్చిపోయిన ఇప్పుడు నువ్వు కలగంటే నీ కళ నేను చెప్పగలుగుతానా? చెప్పలేము. వాడి కళ వాడే చెప్పాలా మనకు కదా. కళలు కనడం కాదు, ఆ కళ యొక్క భావం కూడా చెప్పాలంట. ఎవరు? వేరే వాళ్ళు. ఇది సాధ్యం అనుకున్నాడు. కానీ ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఒక అధికారి, ఒక ఉద్యోగస్తుడు తప్పించుకొని వచ్చినాడు కదా, అప్పుడు యోసేపు జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, మేము ఒకసారి చెరసాలలో ఉన్నప్పుడు నేను ఇంకొక ఆయన ఇద్దరం కళలు కన్నాము. ఆ కళ భావాన్ని యోసేపు చెప్తూ వచ్చినాడు. ఒకసారి ఆయనను మనం కనుక పిలిస్తే ఖచ్చితంగా ఆయన నీ కళను, నీ భావాన్ని చెప్పగలుగుతాడు అని ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నా చూడండి ఒకసారి. 41వ అధ్యాయము 41
దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు అనే మాట ఉంటుంది. 15 14-15 చదవండి ఒకసారి. ఫరో యోసేపును పిలవనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించుడి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవరునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని యోసేపు, అది నా వలన కాదు ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో, ఇవన్నీ ఇదంతా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు యోసేపును చెరసాల నుండి బయటికి రావడానికి ఏం చేసినాడు? ఫరోకు కళ తీసుకొచ్చాడు. చూసారా? అంటే దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో వాటన్నిటి నుంచి బయట పడేయడానికి దేవుడు ఏదో ఒక మార్గాన్ని, ఏదో ఒక మార్గం ద్వారా నిన్ను నన్ను కూడా తప్పించడానికి దేవుని దగ్గర మార్గాలు అనేకం ఉంటున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యోసేపు చెరసాలలోనూ లేడు. మొదట గుంటలో ఉన్నాడు. అంటే చావడానికి పోయిన వ్యక్తి గుంటలో పడినాడు. గుంట నుండి తప్పించుకొని తన మరణం కాపాడుకున్నాడు. తర్వాత పాపం ఎదురైంది, పాపం జోలి పోలే. పాపం చేయకపోయినా కూడా చెరసాలలోకి వేయబడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ చెరసాల నుండి దేవుడు ఏం చేసినాడు? విడిపించినాడు. ఆయన తప్పించినాడు. అంటే ఒక ఫరోకు కళ రావడం ద్వారా ఆ కళ భావాన్ని చెప్పడం కొరకే దేవుడు యోసేపును బయటికి తీసుకొని రాగలిగాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అంటే? విడిపించే దేవుడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఏదైనా సరే పరిస్థితి విడిపించడానికి సమర్థుడు. ఆ నమ్మకం నీకు నాకుంటే, ప్రభువా నిజమే, నన్ను విడిపించిన దేవుడుగా ఉంటున్నావు. ఇదిగో నా పాపం నుంచి నన్ను విడిపించావు, నా శాపం నుంచి నన్ను విడిపించావు, ఈ లోకం నుంచి విడిపించావు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక ఉపమానం ఉంది మన మత్తయి సువార్తలో. ఏముంది? కట్టబడిన గాడిద దగ్గరికి శిష్యులను పంపి ఆ కట్లను విప్పి నా దగ్గరికి తోలుకొని రండి అంటాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ కట్లు విప్పుకోకుండా అలాగే ఉన్నారు. ఆ కట్లు ఎప్పుడైతే మనం తెంపుకుంటామో, విడిపించబడతామో, దేవుని దగ్గరికి నేరుగా రాగలుగుతాం. దేవుని యొక్క మార్గంలోనికి నేరుగా రాగలుగుతాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, నీవు నేను కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, విడిపించే దేవుడు మన దేవుడు. పరిస్థితి ఏదైనా సరే దేవుడు ఆ పరిస్థితుల నుంచి విడిపించి నీకు సురక్షితమైన మార్గాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ చెరసాలలో నుండి దేవుడు ఏం చేయగలుగుతూ వచ్చాడంటే విడిపించినాడు. ఇది తర్వాత ఆదికాండం 41 నుంచి చదువుతురండి. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటిని మీద నిన్ను నియమించి ఉన్నానని. ఎక్కడ నియమించినాడంట? అంటే ఇప్పుడు యోసేపు ఆ కళను ఏం చేసినాడంటే చెప్పినాడు. ఫరోకు ఒక కళ కన్నాడు. అది క్లుప్తంగా చెప్పేస్తా. ఒక ఏటిన 7 బక్క ఆవులు, 7 బలిసిన ఆవులు ఉన్నాయంట. ఆ భావాన్ని తను చెప్తూ వచ్చినాడయ్యా, రాబోయే రోజుల్లో మనకు కరువు రాబోతుంది. 7 సంవత్సరములు కరువు రాబోతుంది మన ఊరికి. 7 సంవత్సరములు సమృద్ధి రాబోతుంది. కాబట్టి సమృద్ధి వచ్చినప్పుడు మన సమృద్ధి అయిన పంటను మనము భద్రం చేసుకుంటే ఆ కరువులో మనము క్షేమంగా ఉంటాము అని క్లుప్తంగా చెప్పేశాడు ఆయన ఫరోకి. అప్పుడు ఏం చేసినాడంటే, యోసేపు, నేను ఈ ఐగుప్తు మీద నేను నియమించేస్తున్నా, నేను రాజుగా చేస్తున్నా, నేను ప్రధానిగా చేస్తున్నా, నువ్వేం చేస్తావో తెలియదు, నా ఊరిలో కరువు అనే మాట వినపడకూడదు అని చెప్పి ఫరో యోసేపుని ఆశ్రయించినాడు. ఫస్ట్ ఫరో యోసేపుని ఆశ్రయించినాడు.
ఇప్పుడు యోసేపుని ఫరో అంటే రివర్స్ చూడండి ఎంత ఎలాగుందో. దేవుని నమ్ముకున్నటువంటి భక్తుల జీవితంలో మనల్ని ఎవరు ఆశ్రయించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడే వారిని మన దగ్గరికి తీసుకొని వచ్చి ఆశ్రయించేటట్టుగా చేయబోతున్నాడు. అది సంగతి. ఇప్పుడు యోసేపు ఎక్కడికైనా ఏమైనాడంట, ప్రధాని అయినాడు ఐగుప్తు మీద. ఎందుకు? ధాన్యం అంతటిని కూడా స్టోర్ చేసి పెట్టాడు, కరువు రాకుండా తన ఊరి ప్రజలకు. తన స్టోర్ అంత కరువు రాకుండా ఆయన ప్రధానిగా ఉంటూ చేస్తూ వచ్చినాడు. అందుకే ఫరో కూడా యోసేపును ప్రధానిగా నియమించడమే కాకుండా ఇంకా ఏమేమి ఇచ్చాడు? 42 చదువుమా ఆదికాండము. మరియు తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. చూసారా? అంటే దేవుడు తన కొరకు బ్రతుకుతున్నటువంటి ప్రజలను, వారి విశ్వాసాన్ని ఏం చేయబోతున్నాడు అంటే హెచ్చిస్తా ఉన్నాడంట, ఘనపరుస్తా ఉన్నాడంట. అలాగనే దేవుడు నిన్ను నన్ను కూడా ఏ స్థితిలో మనం ఉన్నామో, యోసేపు గుంటలో పడిన వ్యక్తి, చనిపోవడానికి మరి ఆయన అన్ని హక్కులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన అన్నలు అప్పుడే చంపేస్తుండ్రు ఆయనని, కానీ దేవుడు అంచెలంచెలుగా కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ నిలబెట్టాడు? ప్రధానిగా నిలబెట్టాడు. నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తానని చెప్పినటువంటి వాళ్ళ లేఖన భాగము యోసేపు జీవితంలో అక్షరాలా నెరవేరింది. దేవుడు నిన్ను నన్ను కూడా అంతటి ఘనపరిచే దేవుడిగా ఉంటున్నాడని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. ప్రేమైనటువంటి వాళ్ళారా, తెలుసుకుంటువా ఏనాడైనా ఆయన సత్యాన్ని? ఆయనను ఘనపరచడానికి నీ హృదయము ఒకరోజైనా తప్పిస్తుందా? ఆయనను స్తుతించాలనేటువంటి ఆలోచన కలుగుతుందా? లేదంటే ఎప్పుడు కూడా మనమే పొగుడుకుని మన కుటుంబాలను మనమే హెచ్చించుకుంటా ఉంటే దేవుడు నిన్నెప్పుడు హెచ్చిస్తాడు? దేవుడు కోరుకునేది ఏంటంటే భౌతికమైన ఆనందం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటాడు. నువ్వు దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నావో కోరుకుంటాడు. దేవుని నువ్వు ఎంత ఘనపరుస్తున్నావో కోరుకుంటాడు. దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా నువ్వు పొందుకోవాలంటే నువ్వు ముందు దేవుణ్ణి ఘనపరచాలా. నువ్వు దేవుణ్ణి ఏం చేయాలంట? ఘనపరుస్తూ రావాలా. కాబట్టి నేను గమనించాల్సింది ఏంటంటే, ఆయనను ఘనపరచడం నీకు వస్తే దేవుడు నిన్ను ఘనపరచడానికి సిద్ధంగా ఉంటాడు. 42 ఆదికాండము. చాలా ఉన్నాయి కానీ మీ టైం అయితే 6వ వచనం చదవండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్య కమ్మకం చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతనికి వందనము. ఎవరంట ఇల్లు? ఎవరెళ్ళు? యోసేపు అన్నలు. వీళ్ళు ఏం చేసినారు? మొదట యోసేపుని చంపేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, అంతేకాదు ఆయన గుంటలో పడేసిన వారు, అంతేకాదు పోతీఫరు అమ్మేసిన వారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చి యోసేపుకు పాదాభివందనం చేస్తా ఉన్నారు. యోసేపు జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఎవరైతే కీడు చేయాలని చూశారో, ఎవరైతే ప్రమాదం తలపెట్టాలని చూశారో, ఎవరైతే యోసేపును లేకుండా చేయాలని చూశారో వారే వచ్చి ఆయన పాదముల దగ్గర పడేటట్టుగా దేవుడు చేస్తూ వచ్చాడు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితం కూడా ఇంతే రమ్యంగా ఉంటుంది, ఎంతో గొప్పతనంగా ఉంటుంది. మనల్ని ఎవరైతే నిందించారో, మనల్ని ఎవరైతే హింసించాలని చూస్తున్నారో, మనల్ని ఎవరైతే ప్రమాదంలోకి తోయాలని చూస్తున్నారో వారందరూ కూడా ఒక రోజున నీ పాదాలు పట్టుకునే రోజున రాబోతుంది. యోసేపు జీవితంలో నెరవేరింది అదంతా కూడా, ఇదంతా కూడా నెరవేరింది.
ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నేను మనమందరం కూడా కాబట్టి నీవు నేను గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసేపు అన్నలు ఏం చేయగలుగుతూ వచ్చారంటే వందనం చేశారంట. ఆయన పాదాల దగ్గరికి వచ్చి సాగిలపడేటట్టుగా చేస్తూ వచ్చారంట. కాబట్టి నీవు నేను గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే, కీడు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, బాధ వచ్చిందని అందులోనే ఉండొద్దు. అందులో నుంచి నువ్వు దేవుని నామాన్ని గణపరచు, అందులో ఉండే దేవుని నువ్వు స్తుతించు. అందులో ఉండే నువ్వు దేవుని గణపరిచినప్పుడు దేవుడు నిన్ను కూడా యేసేపుని ఎలా గణపరిచాడో అదంతా కూడా ఆయన నీకు కూడా చేయగలుగుతాడు, నాకు కూడా చేయగలుగుతాడు. చివరికి ఏం జరిగింది? ఆదికాండం 50:20 వచనం మనము మొదట చదువుకున్నాము. మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి, కానీ ఈ దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు. చూసారా? అంటే కొన్నిసార్లు మనలో జరిగేటువంటి కీడు, మనలో జరిగేటువంటి ఆపద, మనలో జరిగేటువంటి ఏదైనా సరే అంటే నష్టాన్ని కలిగించేది ఒక రోజున ఏమవుతుందంట, అదంతా మేలుకేనంట. అదంతా కూడా ఆనాడు యోసేపుకు వాళ్ళు అలాగే చేయకపోతే ఆయన గుండెలో పడేవాడు కాదు, ఆయన పొతిఫరోకు అమ్మేవాడు కాదు, ఆయన చెరసాలలో వేయబడేవాడు కాదు, ఆయన ఐగుప్తు మీద అధికారిగా ఉండేవాడు కాదు. కాబట్టి ఆయన దర్శనం ఇప్పుడు నెరవేరిందా లేనా? నెరవేరింది కదా. ఆదికాండం 39లో ఆయన చెప్పిన దర్శనము యోసేపుకు వాళ్ళ అన్నలు వచ్చి సాగిల పడినట్టుగా చేస్తా అన్నాడు, చేశాడు. ప్రేమైన వాళ్ళరా, నీవు నేను కూడా ఉత్తుత్తి కళలు కనకుండా దేవుడిచ్చేటువంటి దర్శనాలను కంటే బాగుంటుంది కదా. దేవుడు అలాంటి దర్శనమే మరి నా జీవితంలో కూడా నా సేవకు రాకమునుపు యోహానికి ఇచ్చిన పద్మాసు యొక్క ఆ దర్శనాన్ని చూపిస్తూ వచ్చాడు. కొన్ని విషయాలు ఎందుకో దేవుడు ముందుగానే బయలుపరుస్తాడంట. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు అనుకుంటున్నావు ఇది కీడని, కానీ దేవుడు ఏమంటున్నాడు? అయ్యా, నీ కీడే నీకు మేలు, నీ ప్రమాదమే నీకు మేలు. నీలో కోల్పోయిన వ్యక్తిని బట్టి నువ్వు బాధపడుతున్నా, ఏదైనా సరే మన జీవితంలో దేవుడు అనుమతించినాడంటే రాబోయేటువంటి మేలుల కొరకే ఇవన్నీ కూడా. కాబట్టి కీడు నుండి మేలును సృష్టించేది ఒకే ఒక దేవుడు యేసు ప్రభువారు తప్ప వేరేది కాదు. అదే అన్యులైతే, లోకస్తులైతే కీడు రాగానే ఇక ఎంతో ఘోరాలు చేసుకుంటున్నారు, బయట ఉరేసుకోవడం, చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం. దేవుడు నీకు నాకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. నీవు నిన్ను క్రీస్తులో జీవించడానికి ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఆ నిరీక్షనే దేవుడి యొక్క సహాయము, దేవుని యొక్క బలమైంటున్నది. కాబట్టి నీవు నేను కూడా మరి యోసేపును తప్పించిన దేవుడు, గుంట నుండి ప్రాణాన్ని కాపాడి తప్పించిన దేవుడుగా ఉన్నాడు. చెరసాలలో అతని కటాక్షం కలుగజేసిన దేవుడుగా ఉన్నాడు. యోసేపు యొక్క అనుభవాలే ఈనాడు మన జీవితాల్లో కూడా అనేకం జరుగుతున్నాయి. కాబట్టి యోసేపుకు తోడైన దేవా, నాకు కూడా ఇంతవరకు తోడైంది నడిపించున్నావు అయ్యా. నా జీవితంలో ఏదైనా జరగను అది నాకు మేలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నానని చెప్పి మరి కొద్ది నిమిషములు ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తముగాను ఆరాధన చేతుము గాక.